నీకు ఆ పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు ఇక్కడ వేయించుకోవడానికి వచ్చాడు వాడు ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి ఇక్కడ రాకూడదు మూసి అక్కడికి రాకూడదు వాడు మరి మూసి ఓట్లు కావాలా వాడికి ఎలా తీస్తాడు ఇల్లు ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు మా ఇల్లు మాకు కావాలి అంతే మేము ఊరుకునేది లేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీకు లేడీస్ అందరూ ఊరుకోరు ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు ముందే చెప్తున్నా మేమందరం ఎంత ధర్నాకన్నా దిగబడతాం మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం మీ ఇంటి ముందే మేము చేస్తాము చూసుకో రేవంత్ రెడ్డి నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెలో కొడుతున్నావో మాకు అందరికీ తెలుసు కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు ఖబర్దార్ ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న ఆ రోజు లేని ప్రాబ్లము ఇవాళ మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకొని మేము ఇక్కడ భూములు కొనుక్కొని అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాం కానీ మేము ఏదే గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి 2020లో ఇంత పెద్ద నాల పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు మేము ప్రాబ్లం ఎదుర్కోలేదండి ప్రాబ్లం ఎదుర్కోలేదు ఇవాళ ఏంటండి మీ సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్ళను నోరు కొడితే కరెక్ట్ కాదు కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం చేసి చెప్తున్నాము మా పేదోళ్ళను కొట్టద్దు మా పేదోళ్ళ పొట్టల మీద కొట్టద్దు మీరు చేసుకునేది నాలా ప్రక్షాళనకు మేము కూడా సపోర్ట్ చేస్తాము కానీ ఎంతవరకు మీ నాల ఎక్కడి నుండి ఉందో అక్కడి నుంచి చేసుకోండి మేము కాదనట్లేదు కానీ అనవసరమైన ఇంతమంది జనాలని రోడ్డు మీద పడేస్తే మీకు మంచిది కాదండి మన దేశంలో మా రాష్ట్రంలో 70% పేదవాళ్ళు ఉన్నారు 30% ధనికులు ఉన్నారు ఈ 70% ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలిచావు ఈరోజు గెలిచినాక ఈ పెదల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు అది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరీగా పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే మట్టిలో కలిసిపోతారు మీరు కంపల్సరీగా పేదవాళ్ళు ఉసురు తగిలితే మీరు బాగుపడరు నెక్స్ట్ టైం మీకు రాజకీయ చరిత్రే ఉండదు అసలు మీరు ఇప్పుడు ఏం పేదవాళ్ళకి న్యాయం చేయండి మేము ఇల్లు ఖాళీ చేయం మేము 40 సంవత్సరాల బట్టి ఉంటున్నాం మా ఇల్లు మాకు కావాలి మాకు వేరే ప్రత్యామ్నాయం వద్దు కాదండి నోటీసులు రాలే మీకు నోటీసులు రాలేదు మరి కరెంటు కూడా కడుతున్నాం మేము ఎందుకు మీరు ఇట్లా భయభ్రాంతులకు ఎందుకంటే అక్కడ వచ్చి అప్పుడప్పుడు వచ్చి మున్సిపల్ వచ్చి మార్కింగ్ పెడతాం అది పెడతాం తిరుగుతున్నారు మార్కింగ్ పెడతాం మా కాలనీకి మేము కొనుక్కున్నాం పట్టా పొలాలు ఇవి రైతుల దగ్గర మేము కొనుక్కొని వాళ్ళు ఏ ఓట్లు వేస్తే మేము కొనుక్కొని 20 లక్షలకు 30 లక్షలకు కొనుక్కొని ఈ రోజు మనకి 20 లక్షలు మాకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఎటువంటి మాకు అవసరం లేదు మా ల్యాండ్ మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈ రోజు అదే ప్రజలకి మోసం చేస్తావా